మన ఆత్మీయ నాయకుడు దైవజనుడు ఇదే ఊరిని సొంత స్థలం తీసుకొని ఇల్లు కట్టుకొని ఇదే ఊరిలో చక్కగా ఒక ఇల్లు కట్టుకొని నివాసం ఉంటూ హాయిగా సాగిపోతున్న ఆ జీవితంలో అప్పుల మీద అప్పులైనాయి, వడ్డీలకి వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఉన్న ఇల్లు తాకట్టులో ఉంది. సొంత ఊరిని కట్టుకున్న ఇంటిని వదిలిపెట్టి కన్నీళ్లతో హైదరాబాదు పట్టణం వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు ఆ బండను పట్టుకొని దైవజనుడు ప్రార్థించాడట, ఏడ్చాడు. ప్రభువా, ఈ బండలాగా నువ్వు నన్ను ఎందుకు పుట్టించలేదు నాయన? ఓ బండలాగా నన్ను చేస్తే నీ మందిరంలో అక్కడ పడుండేవాడిని కదా. బండా, నీ జన్మ ఎంత ధన్యమే అని ఏడ్చి ప్రార్థన చేసుకొని కన్నీళ్లతో మందిరాన్ని విడిచిపెట్టి పొట్టకూటి కోసం హైదరాబాద్ వెళ్ళాడు. కొన్ని సంవత్సరాలు అక్కడ దైవజనుడు ఉన్నాడు. అప్పులు తప్పల ఊరు వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది, మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది, ఆత్మీయులను వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఏడ్చుకుంటూ కన్నీళ్లతో మూలుగుతో దైవజనుడు వెళ్ళాడు. ఓ పక్క పని చేసుకుంటూ ఓ సంఘంలో వెంబడిస్తూ మరలా సమయం ఆసన్నమైంది. కనీసం తిరిగి రావడానికి ఛార్జీకి డబ్బులు కూడా లేకపోతే ఆ స్థానిక దైవజనుడిని ఓ మాట అడిగాడంటన్నా, వెళ్ళటానికి కొంచెం ఛార్జీకి డబ్బులు తక్కువగా ఉన్నాయి. ఆ దైవజనుడు డబ్బులు చేతిలో పెట్టి చెప్పిన మాట, తమ్ముడు, పోయినసారి నువ్వు వచ్చింది పొట్టకూటి కోసం, ఈసారి నువ్వు వెళ్తుంది ఓ దైవ సేవకుడిగా నా దేవుడు నిన్ను తీసుకొని వెళ్తున్నాడు, నీ ద్వారా అక్కడ పరిచర్య జరిగిద్ది పో అన్నాడు. వెళ్ళేటప్పుడు ఏడుపుతో, కన్నీళ్లతో, దుఃఖంతో, అవమాన భారంతో, ఏంటా నాకు ఈ కర్మ, దిగులుతో ఊరు వదిలిపెట్టాడు. కొంతకాలం పరదేశిగా పరదేశంలో ఉండి, దూర ప్రాంతంలో ఉండి, అక్కడి నుండి మరలా దేవుడు తీసుకొస్తే ఎలా ఉంది ఈ ప్రభంజనం? ఎట్లా ఉంది? ఓ చరిత్రగా నా దేవుడు చేశాడా లేదా తమ్ముడు? చేశాడా లేదా? ఏ కారణాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, అటు భౌతికంగా ఇటు ఆత్మీయంగా. కొంతమంది ఊరు వదిలిపెట్టి వెళ్తారు, సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితులు, ఉద్యోగంలో నుండి బయటికి నెట్టేస్తారు కొంతమందిని. రకరకాల కారణాలను బట్టి దూరం అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఒకటి మాత్రం చెప్తున్నాను, ఈ రాత్రి మరలా నువ్వు తిరిగి రాబోతున్నావు. దేవుడు మరలా నిన్ను తిరిగి తీసుకొని రాబోతున్నాడు. ఈసారి రాకడ మహిమకరంగా ఉండబోతుంది. హల్లెలూయా! నిండు కొండలాగా అనుభవాలతో లేచి నిలుస్తావు నువ్వు. ఆమేన్. ఉన్న 4 సెంట్లు తాకట్లో ఉంటే దాన్ని విడిపించుకునే స్తోమత లేక ఊరు వదిలిపెట్టి వెళ్తే, ఈరోజు దేవుడు దైవజనుడికి ఎంత కృపనిచ్చాడండి. దేవుడిదే, కానీ దీనంతటికి నాయకుడిగా ఎవరి నుంచాడు దేవుడు? ఎకరాలు ఎకరాల భూమిని దేవుడు తన దాసుడికి ఆస్తిగా కాదు, సేవలో పరిచర్యలో స్వాస్థ్యంగా అనుగ్రహించాడు. హల్లెలూయా!